ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? దేవుని కృపలో ముందు కొనసాగించబడుతున్నారు కదా. దేవుడు నీ ఎడల అనేకమైన గొప్ప కార్యము ఎన్నో చేశాడు, ఎన్నో చేయబోతున్నాడు కూడా. ఆయనకు నమ్మకంగా ఉండండి. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు. చూడండి, మనం జాబ్ చేసే చోట, ఎక్కడైనా పనిచేసే చోట, మరి ఎక్కడ ప్రభు నిన్ను పెట్టినా అక్కడ నీ యజమానికి నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా. నువ్వు నమ్మకంగా ఎంత నమ్మకంగా ఉంటావో ఆ యజమానుడు నీకు అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు, నీ శాలరీ పెంచుతాడు, నీకు కావలసినవన్నీ నీకు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకాన్ని బట్టి. ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతామో నీ యజమానుడు నిన్ను ఆ ప్లేస్లో కానీ ఆ జాబ్లో కానీ ఉండనివ్వడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నమ్మకం కోల్పోతావో విలువ ఉండదు. విలువ ఉండనప్పుడు మరి మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా మనకు గౌరవం ఉండదు, విలువ ఉండదు. ఎలా ఫీల్ అవుతూ ఉంటావంటే చాలా కష్టంగా ఉంటుంది. చేసే చోట ఆ మాటలు, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఎంత నమ్మకం ఉంటే నీకు అంత విలువ. మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు జాబ్ చిన్నదని, ఈ పని చాలా చీప్దని నువ్వు చాలా ఫీల్ అవుతూ ఉంటావు. కానీ ప్రభు నిన్ను ఎందులో పెట్టాడు, అందులో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి నీ యజమానుడు కావచ్చు, మరి దేవుడు కావచ్చు, చూస్తున్న దేవుడు నేను నమ్మకాన్ని బట్టి అందులో ఉంచాడు. అందులోనే ఆ ప్లేస్లోనే పెట్టాడు. అనేకమైన వాటి మీద నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు తెలుసా? నీ నమ్మకాన్ని బట్టి. ఎలీషా తన శిష్యుడు 10 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడంట. ఆయన గిన్నెలు తోముకుంటూ, మరి కసువు ఊడ్చుకుంటూ, వంట చేసి పెడుతూ, బట్టలు ఉతుకుతూ, ఏలియా గారికి కాళ్ళు ఉత్తుకుంటూ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని బట్టి చూస్తున్న దేవాదేవుడు ఏలియా కంటే 2 పాళ్ళ అభిషేకం ఎలీషా మీద ఆత్మనుంచాడు. అట్లా అభిషేకం పొంగి పొర్లి పారిపోతా ఉంది. ఎందుకంటే నమ్మకాన్ని బట్టి. ఒక్క మాట లేదు, ఒక చెదిరించుకోలేదు, సనగలేదు, కోపగించుకోలేదు. ఎంత అన్నా కూడా తగ్గించబడి వెళ్ళాడు. నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత దీవెన వచ్చి చూడండి. అనుకుంటాం ఈ నమ్మకంలో ఏం జరుగుతుందని అనుకుంటాం. కానీ ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉంటాడు. నువ్వు వెళ్తున్న సంఘంలో నమ్మకం ఉండాలి, నువ్వు పనిచేసే చోట నమ్మకం ఉండాలి. నీ ఇంటికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకమైన వాడిని తప్పకుండా దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, కనపరిచే దేవుడు. ఏ నమ్మకం లేని నువ్వు దొంగిలించడం కానీ, ఏ నమ్మకం లేని నువ్వు సనగడం కానీ, ఏ నమ్మకం లేని మరి వేరే విధాలుగా నువ్వు చేస్తే చాలా కోల్పోతావు. ఆశీర్వాదంలో ఎన్నో మిస్ అవుతావు. దీవెనలన్నీ కూడా అక్కడ లాక్ చేయబడతాయి. కాబట్టి నమ్మకంగా ఉండు. నమ్మకమైన దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నిన్ను దీవించబోతున్నాడు. అనేకమైన వాటి మీద నిన్ను నియమించబోతున్నాడు. మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఎన్ని ప్రభు నీ బిడ్డలు వింటున్నారు. ఈ మాటల ప్రకారం ఒక చిన్న తీర్మానం తీసుకున్నట్టు సహాయం అనుగ్రహించు. నమ్మకంగా ఉండాలి ప్రభు. ఇంట్లో కానీ, మరి సంఘంలో కానీ, వారు పనిచేసే చోట కానీ నమ్మకమైన వారిని నువ్వు దీవించే దేవుడు, ఘనపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించు. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించిన వెలుచు వస్తున్న మార్గం అన్నింటిలో తోడుగా ఉంచు. అన్ని విషయాల్లో కాపాడమని, భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు నిన్ను బలపరిస్తే, నేను ధైర్యపరిస్తే, తృప్తిపరిస్తే నీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా ప్రభు నిన్ను, కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.